గురువాయూర్లో బాలగోపాలను దర్శనం అయిపోయాక త్రివేంద్రం స్టార్ట్ అయిపోయాము. త్రివేంద్రం చేరుకునేసరికి తెల్లవారుజామున 2 గంటలయింది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి దగ్గరలోనే రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి 4 గంటలకల్లా గుడి దగ్గరికి చేరుకున్నాము. చూడండి గుడి చీకట్లో ఎలా ఉందో తెల్లవారుజామున అయితే షూట్ చేశాను. మేము పగలు వరకు అయితే అక్కడ ఉండలేదు. అందుకని అప్పుడే షూట్ చేశాను అనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టెంపుల్గా చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంలోనికి వెళ్ళడానికి సాంప్రదాయ దుస్తుల్ని ధరించిన వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ఆడవాళ్ళైతే చూడీదార్సు, శారీసు, మగవాళ్ళైతే పంచ కండువాతో మాత్రమే లోపలికైతే వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడే రైట్ సైడ్లో లాకర్ అయితే ఉంటుందండి. అందులో మొబైల్స్, కెమెరాస్, ఇంకెలాంటి వస్తువులైనా అక్కడ ఉంటే లాకర్లో పెట్టుకొని లోపలికైతే వెళ్ళాలి. మనం వెళ్ళే టైమింగ్స్ కూడా అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ టైమింగ్స్ని బట్టి మనము స్వామివారి దర్శనానికైతే వెళ్ళాలి. మేమైతే 3:30 నుంచి 4:45 మధ్యలో స్వామివారికి అభిషేకం చేస్తారంట. ఆ సమయంలో మేము అక్కడికైతే వెళ్ళాము. సెక్యూరిటీ అయితే చాలాసేపు చెక్ చేశారండి. అక్కడ టికెట్స్ అలాంటివి కూడా ఏమీ లేవు. డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళగానే స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారు. మేము 3 సార్లు దర్శనం చేసుకున్నాము. స్వామివారిని 3 ద్వారాల గుండా మనం దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం అర్థం కాదు. 2, 3 సార్లు దర్శనం చేసుకుంటే మనకి క్లియర్‌గా స్వామివారైతే కనిపిస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. స్వామివారిని తెల్లవారుజామున అభిషేకం చేసుకొని హారతులు ఇచ్చే టైంలో దర్శనం చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.